ఏటా వచ్చే తుఫాన్లు తీరానికి చేరే ప్రతిసారి ఉప్పాడ మత్స్యకారుల జీవితం దెబ్బతింటుంది. వేట విరామం పూర్తయి మళ్లీ సముద్రంలోకి వెళ్లడానికి సిద్ధమైన సమయంలోనే మోంథా తుఫాన్ వారి ఆశలను మరోసారి అతలాకుతలం చేసింది. తమకు రిటైనింగ్ వాల్ నిర్మించాలని కోరుతున్నారు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు. అప్పుడే తమ తలరాతలు మారతాయంటున్నారు. పర్మనెంట్ ప్రొటెక్షన్ రిటైనింగ్ వాల్ కావాలంటున్నారు. అక్కడ పరిస్థితిని పూర్తి వివరాలను మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ప్రస్తుతం ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్నాము. దాదాపు ఏళ్ల తరబడి ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా తుఫాను వచ్చినప్పుడల్లా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఒకప్పుడు మనకి కనిపించే కిలోమీటర్ మేరకు ఊరంతా ఉండేది, కానీ ఇప్పుడు సముద్ర గర్భంలో ఊరంతా కూడా కలిసిపోయింది. ఎప్పుడు తుఫాను వచ్చినా కూడా బిక్కుబిక్కుమంటూ కూడా బతకాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా తుఫాను వచ్చే సమయంలో ఎలాంటి ఎఫెక్ట్ మీకు ఉంటుంది? తుఫాన్ వచ్చే సమయంలో సార్ ఏమవుతుందంటే తుఫాన్ వస్తే చాలా భయపడతాం సార్. కాస్ట్ లాంటి ఏదంటే గతం నుంచి కూడా ఇబ్బంది ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుతుంది సార్, ఈ తుఫాన్ వల్ల జనాల్లో 96లో ఉంది సార్. 1996లో వచ్చిన తుఫాన్ ఉంది సార్. ఆ తుఫాన్ ఒత్తిడే జనరల్గా ఈ తుఫాన్ సార్. ఆ ఒత్తిడికి చాలా వరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడ్డారు సార్. ఇంట్లో ఉన్న వాళ్ళు ఉరుకుతో ఒక భయంతో ఓ ఒత్తిడితో ఉన్నారు సార్. అదే జరిగింది. ఏంటంటే 27వ తారీఖు నుంచి 28 నిన్నటి వరకు కూడా చాలా మంది కూడా మరణదినం అనేది చూశారు సార్. అంత భయపడ్డారు ఆ తుఫానికి. అయితే ఇప్పుడు దీన్ని ఏదంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఆయన ఒక దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే ఆయన 18 నెలల్లో గొట్టేస్తానని మాట ఇచ్చారు సార్. గొట్టె అవ్వలేదు సార్. ఆయన ఏం చేస్తున్నాడో మాకు తెలియదు సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు కూడా మొన్న మా మత్స్యకారులందరూ చిన్న మీటింగ్ అయితే మీటింగ్ పెట్టాం సార్. ఆ మీటింగ్ ఆయన వచ్చి నా పదవకాలు అవ్వబడుకోండి సార్, ఈ గొట్టి జియోస్ నేను వేసే బాధ్యత నాది సార్ అన్నారు. అప్పుడు ఎప్పుడో కాకుండా దయచేసి ఆ సీఎం ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే, ఎప్పుడో వేసే గొట్టి కాకుండా ఇప్పుడు ఖాతా చూస్తే, మా ఉద్దేశం ఏంటంటే ఖాతా చూస్తే ఆయన ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత నేను పదవకాలు అవ్వబడికి వేస్తానన్న దాన్ని, ఆ పదవకాలు ఎప్పుడు కావేదానికంట ఇప్పుడు ఏదో ఆయన ప్రయత్నం చేసి కేంద్రంతో పోరాడి ఆయన ఎంతో కొంత తీసుకొచ్చి ఈ కిలోమీటర్న్నర నుంచి 2 కిలోమీటర్లు గొట్టి అయితే మంచిదని మా ఆలోచన సార్. ఇలాంటి ఇబ్బంది రాబోయే దినాల్లో రాకుండా ఉంటుందని ఉద్దేశం అంతే సార్. దాన్ని ఆయన దృష్టిలో పెడితే మంచిదని ఆయన ఆలోచిస్తే, దీనికి ఎంతో కొంత తీసుకొచ్చి పెడితే మంచిదని ఆలోచన ఉంది సార్. ఇప్పుడే ఉంది సార్, జస్ట్ హార్బర్ వేశారు సార్. అది ఎంతో కొంత కాసింది సార్. అలాగే ఆయన వేసారనుకో సార్, కంపల్సరిగా ఉప్పాడ ఉంటా సార్. లేకపోతే ఆయన వేయకపోతే ఈ 3 సంవత్సరాల్లో ఏ తుఫాన్ వస్తుంది, నెలలో రావచ్చు, 15 రోజుల్లో రావచ్చు. తుఫాన్ ఎవడో చేయలేడు కదా సార్. తుఫాన్ 2 రోజుల్లో వస్తుందా, 3 రోజుల్లో వస్తుందని ఎవడో చెప్పలేడు కదా సార్. ఆ తుఫాన్ బట్టి ఏమవుతుందంటే ఉన్న దాంట్లో ఇప్పుడు పోయింది సార్. ఈ రోజుకి నిన్నటికి 3 రోజులకి ఇంచుమించు 25 నుంచి 20 మీటర్లు పోయింది సార్. 20 మీటర్లు అంటే తుఫాను హెచ్చరిక కొద్దిగా మనకు ఒత్తిడి తగ్గింది కదా సార్. అదే పెద్దదనుకో సార్, మొత్తం ఉప్పడంతో పోయింది సార్. మొత్తం మీద తుఫాను వచ్చే సమయంలో వాళ్ళ కళ్ళల్లో ఎటువంటి భయం ఉంటుంది అన్నది కూడా ఈ మహిళల కళ్ళల్లో మనకి అర్థమవుతా ఉంది. మొత్తం మీద అటు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ కింద పునరావాస కేంద్రాలకి తీసుకెళ్లారు. ఇప్పుడు కొద్దిగా తుఫాన్ రిలీఫ్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో కూడా తరలి వచ్చారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, తుఫాను వచ్చే సమయంలో మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? తుఫాన్ వచ్చే సమయంలో మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుందండి నేను ఈ వీధిలో ఉండండి. ఇదే మా సొంత గ్రామం అండి, ఈ సొంత ఇల్లు అండి. అయితే ఇక్కడే కూడా ఇది ఉప్పాడ అనే గ్రామంలో ఇదే మెయిన్ పాయింట్ అండి. ఇక్కడే ఫిషరీస్ డిపార్ట్మెంట్స్ కానీ, తర్వాత బంగ్లాలు కానీ, తర్వాత పెద్ద పెద్ద శివాలయాలు కానీ కాలగర్భంలో కలిసిపోయండి. పాత ఉప్పాడ అని చెప్పుకోవడానికి ఈ మెయిన్ రోడ్ ఇది ఒక్కటే మిగిలిందండి. ఇది కూడా కాలగర్భంలో కలిసిపోకుండా, సముద్ర గర్భంలో కలిసిపోకుండా మాకు రక్షణ కూడా ఒకటి కల్పించాలండి. ఎందుకంటే అప్పుడు ఎంపీ పల్లవరాజు గారి హయాంలో మాకు గట్టేశారండి. ఆ గట్టేసిన తర్వాత 10 సంవత్సరాలు మాకు మా గృహాలు అలా కాచిందండి. తర్వాత అది డ్యామేజ్ అయిందండి. డ్యామేజ్ అయిన తర్వాత ఏ అధికారులు కూడా ఆ గొట్టు మీద ఒక దృష్టి పెట్టి దాన్ని రిపేర్ చేయాలని అసలు అనుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్ వచ్చేసరికి చాలా మేము భయంకరంగా ఉంటున్నామండి. వేరే గ్రామాలకు వెళ్ళలేకపోతున్నామండి తుఫాన్ షెల్టర్లో. తర్వాత తుఫాను బాధితుల్లో వెళ్ళాం కానండి, ఒక రోజు ఉంటామండి, 2వ రోజు భోజనం పెడతారండి, వస్తామండి. కానీ మాకు నిత్యము మాకు రక్షణ కూడా మేము ఎప్పుడు ఇదే పరిస్థితుల్లో ఉండం కదండి. మాకు రక్షణ కూడా ముఖ్యమండి మాకు ఉప్పాడకి. ఎందుకంటే ఈ మెయిన్ పాయింట్ పోయిందంటే ఒక ఉప్పాడ అనే గ్రామం కాలగర్భంలో కలిసిపోయినట్లేనండి. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ తుఫాను హెవీగా ఉందని చెప్పి అటు అధికారులందరూ కూడా మిమ్మల్ని పునరావాస కేంద్రానికి తీసుకెళ్లారు. పునరావాస కేంద్రానికి ఏ రోజు తీసుకెళ్లారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? 3 రోజులు అవుతుందండి తీసుకెళ్ళి. భోజనం అన్నీ బాగానే ఉన్నాయండి. భోజనం పెట్టేసి ఏదో పెట్టేసారు కదండి. మాకు కావాల్సింది భయంకరమైన స్థితిలో ఉంటున్నామండి. తుఫాన్ అనగానే ఏ క్షణంలో ఏం జరుగుతుందా, మా ఏం పాత ఇల్లండి, అయ్యం పడిపోతున్నాయండి, ఏం ప్రాణాలకు ఏం అపాయం అనేసి మేము అనుక్షణం భయంకరంగా బతుకుతున్నామండి.
స్పందించి ఏంటంటే గమ్ముని మాకు కొట్టేస్తే మేము కొంచెం సంతోషంగా ఉండగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతామండి. ప్రతి క్షణం మాకు భయం అండి. తుఫాన్ అంటే ఇంకా భయంకరమైన భయం. ప్రతి క్షణం భయంకరంగా బతుకుతున్నామండి. ఎప్పుడు వచ్చి ఇల్లు కొట్టేస్తే ఈ వారంలోనే ఉన్నాయండి మా ఇల్లు. ఇంకా అంత గురించి మరి గమ్ముని అధికారులందరూ స్పందించి మరి మాకు కావాల్సింది గొట్టు కాబట్టి గొట్టు గురించి తొందరగా చూస్తే బాగుంటుందండి. అది తుఫాను వచ్చినప్పుడల్లా కూడా బిక్కుబిక్కుమంటూ బతకాల్సి పరిస్థితి మాకు ఇక్కడ నెలకొని ఉంది. దాంతో పాటు దాదాపు 1 కిలోమీటర్ మేరకు ఉన్న ఊరంతా కూడా కోతకు గురవుతూ చాలా తగ్గుకుంటూ వస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మహిళలు చెప్తా ఉన్నారు. మాకు టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఈ ఉప్పాడ గ్రామాన్ని పూర్తిగా కాపాడాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా